ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేంత వరకే ఇస్తా. నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. నేను తగ్గుతున్నా అంటే ఎదుట వారికి విలువ ఇస్తున్నా అని అర్థం, అంతేకాని ఎవరికి భయపడి కాదు. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నీ గురించి కూడా ఇతరులతో వ్యర్థ ప్రసంగం తప్పక చేస్తాడు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండాలి. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండాలి. మా ప్రాణకోటిని సృష్టించమని అసలు ఎవరు అడిగారయ్యా శంకర? ఆత్మని సృష్టించి దానికోసం మళ్ళీ శరీరాన్ని పుట్టించి వాటికి కామ, క్రోధ, లోభ, మోహ, మద ఆశ్చర్యాలను ఇచ్చి వాటికి పాపపుణ్యాలు గణించి కర్మలను అనుభవించేలా మళ్ళీ మళ్ళీ చంపి పుట్టించి ఎందుకయ్యా ఈ ఆట? ఎవరి కోసం తెలియకానే అడుగుతున్నా శంకర. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వారే నీకు నిజమైన ఆత్మీయులు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే రెండింటికి తెలుసు ఒక క్షణం చాలు తమ స్థానంలో మారడానికని. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా నిజాయితీగా బ్రతకడమే. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు, వచ్చిందని పొంగిపోకు. ఏది శాశ్వతము కాదు, తుదకు నీ పుట్టుకతో సహా శాశ్వతము కాదని తెలుసుకో మనిషి. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచి జీవితం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం వ్యర్థం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం, పగలు వెలుగుతున్న దీపం వ్యర్థం, సముద్రములో కురిసిన వర్షం వ్యర్థం, అసమర్థులతో వ్యాపారం చేసిన వ్యర్థం, ధనవంతుడికిచ్చిన బహుమానం వ్యర్థం, బంధనాలు లేని బంధం వ్యర్థం, అద్దులు లేని స్నేహం వ్యర్థం 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 వ్యర్థం. స్త్రీ ప్రేమ ఆనందించడములో ఓ అమ్మ, స్త్రీ అందములో ఓ దేవత, స్త్రీ తెలివితేటల్లో ఓ మంత్రి, స్త్రీ ద్వేషించడం మొదలు పెడితే నిప్పు, స్త్రీ దండించడములో ఓ ఉపాధ్యాయుని, స్త్రీ ఆదరించడములో ఓ బంధువు, స్త్రీ స్నేహములో ఓ నమ్మకం, స్త్రీ విజయానికి ఓ పర్వతం. స్త్రీ ఇన్ని గొప్ప విషయాలెన్ని ఉన్నా ఎవరికి అర్థం కాని పొడుపు కథ. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనకు వచ్చే కష్టాన్ని, సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు మిత్రమా. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలు అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడు బాధించదు, నీకు ఎప్పుడు భారం కాదు. ప్రశాంతమైన మనసున్నవారు అనుకున్నది తప్పక సాధిస్తారు. ఇది ముమ్మాటికి నిజం మిత్రమా. జీవితాన్ని అనుభవించి ఆనందించు, అంతేకాని జీవితాంతం అనుభవించాలి అని ఆశపడకు. మన వస్తువు అమ్మేటప్పుడు ఎక్కువ లాభం కోరుకుంటాం, అదే కొనేటప్పుడు మాత్రం బేరమాడి మరి తక్కువ ధర కడతాం. కాబట్టి న్యాయం, ధర్మం కూడా స్వార్థాన్ని బట్టి మారిపోతుంటాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి, ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త మనం ఓపిక పట్టాలి అంతే.